విభిన్నమైన కథల్ని, వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకోవడంలో నాగార్జున ఎప్పుడు ముందే ఉంటాడు. ఆయన కెరీర్ లో మాసు, క్లాసు అని తేడా లేకుండా మెప్పించింది అందుకోసమే. ఇప్పుడు నాకి ఓ పాత్రపై మనసు పడింది. అదే రావణాసుడి పాత్ర. రావణాసుడి పాత్రలో ఎన్నో పార్శ్వాలున్నాయని, ఆ పాత్రలో రాణించడం ఏ నటుడికైనా ఓ ఛాలెంజ్ అంటున్నాడు నాగ్. ఎవరైనా అలాంటి పాత్రతో వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అసుర అనే పుస్తకం కూడా నాగార్జున్ని బాగా ఆకట్టుకుంది. ఆనంద్ నీలకంఠన్ రచించిన ఈ పుస్తకం ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి పనికొచ్చే కథా వస్తువు. అందుకే ఈ పుస్తకాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నాగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బాహుబలి లాంటి జానపద పిక్చర్స్ చేయడానికి రెడీగా ఉన్నానని, బాహుబలిలో తనకు చోటు లభించినందుకు చాలా అసూయగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు నాగ్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రావణ అనే పేరుతో ఓ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. మోహన్ బాబు బ్యానర్ లో ఆ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ స్క్రిప్ట్ పై నాగ్ కన్ను పడిందో ఏంటో మరి.